జాగ్రత్త బాబు. పర్లేదు పెద్దనా, ఈ కాలం చాలా ఫాస్ట్, మనం కూడా ఫాస్ట్గానే ఉండాలి. ఇన్ని రోజులు ఏమైపోయావు గీత? అంత చిన్న విషయానికి ఇన్ని రోజులు అవాయిడ్ చేయాలా? సరే, తప్పు ఎవరు చేసినా ఇప్పుడు నేనేగా సారీ చెప్పేది. ఇప్పుడు కూడా నేనే సారీ. ప్లీజ్ గీత, కాంప్రమైజ్ అవుదాంరా. యూ మీన్ నేను చెడ్డదాన్ని, నువ్వు మంచివాడివా? సోవ గౌతమ్, లెట్స్ బ్రేకప్. ఇంకా జోక్స్ చాలు గీత. జోక్స్ ఏంటి? నా ఫేస్ చూస్తే నీకు జోకర్లా కనిపిస్తున్నానా? ఐఎమ్ సీరియస్. అంత ఈజీగా చెప్పేసావు గీత. నిన్నటి వరకు నీతోనే జీవితమని, కానీ ఇప్పటి వరకు జరిగిందంతా పీడకలలా మర్చిపోతే నీకు మంచిది. గీత, మన ఇంటికి మనమే నిప్పెట్టుకోవడానికి, ఫ్రెండ్ కప్పిప్పించడానికి పెద్దగా తేడా లేదని ఇప్పుడిప్పుడే అర్థమవుతుంది. ఈ సురేష్ గారు దొరకడు, ఆ వడ్డీ షో వదలడు. కెరీర్ మీద కూడా కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నా. సురేష్, బా సరిపోయాను. నేనే వస్తున్నాను. ఇన్ని డేస్ ఏమైపోయావురా? ఫోన్ లిఫ్ట్ చేయవు, తప్పించుకొని తిరుగుతున్నావు. అదేం లేదురా, ఫోన్ వర్క్ చేయట్లేదు. ఆఫీస్ వర్క్లో కొంచెం బిజీగా ఉన్నాను. నేనేం చెప్తున్నా అంటే అర్థం చేసుకోరా. నిజంగా చాలు సురేష్, ఇప్పటివరకు చెప్పిన కట్టుకథలు చాలు. అదేం లేదురా, నిజంగానే ఆఫీస్ వర్క్లో బిజీగా ఉన్నాను. నువ్వు ఆఫీస్ వర్క్లో బిజీగా ఉన్నావో లేదా క్లబ్లో బెట్టింగ్లో డబ్బులు పోవడానికి పనులు బిజీగా ఉన్నావు నాకు తెలుసు. వడ్డీ సేవ కంటిన్యూస్గా కాల్ చేస్తున్నాడు. నీకు ఇచ్చిన 5 lakhs గడువు దాటిపోయింది. ఎప్పుడు ఇస్తున్నావు? వీలైనంత త్వరలో ఇచ్చేస్తాను రా. అదే ఎప్పుడు? రేపు? ఒక వారం తర్వాత? ఒక స్పెసిఫిక్ టైం ఉండాలి కదా. వడ్డీ షో గురించి నీకు బాగా తెలుసు కదా. డబ్బు కోసం ఎంత క్రూరమైన పనులు చేయడం కూడా సందేహించడు. ఇప్పుడు నా దగ్గర డబ్బులు లేవురా, ఏం చేసుకుంటావు చేసుకో. సురేష్, చీ, నీ మొహం చూస్తే నాకు అసహ్యం వేస్తుంది. దొబ్బై.
ఎక్స్క్యూజ్ మీ, కెన్ ఐ హెల్ప్ యూ? జాగ్రత్తగా ఉన్నాడు. జాగ్రత్త. స్లో స్లోగా కూర్చోండి. జాగ్రత్త కూర్చోండి. ఆర్ యు ఓకే గీత? How do you know my name? మీకున్న ఫాలోవర్స్లో నేను ఒకరిని. Are you kidding me? నో, ఐఎమ్ సీరియస్. మన కామన్ ఫ్రెండ్ అరేంజ్ చేసిన పార్టీలో మిమ్మల్ని చూశాను. ఆ పార్టీలో నీ సింగింగ్, డ్యాన్సింగ్ సూపర్. ఆ తర్వాత సోషల్ నెట్వర్క్లో సెర్చ్ చేశాను. ఇప్పుడు అర్థమైంది యు ఆర్ ఏ మల్టీ టాలెంటెడ్ యూనిక్ పర్సన్ అని. Those are just my hobbies. I'm not professional in any one of them, you know. నువ్వు నన్ను చాలా గొప్పగా పొగిడేస్తున్నావు. By the way, what's your name? అర్జున్. చెప్పు, ఎందుకు అలా కనిపిస్తున్నాను?
Who is Sanvi? She's calling continuously. You can pick the call. హే అర్జున్, ఎన్ని రోజులు నీ వెంట పడాలి? నా ప్రపోజల్ని యాక్సెప్ట్ చేస్తావా లేదా? Sanvi, I am in discussion with important and special person. I will talk to you later. Who is Sanvi? Sanvi is my best friend's cousin. కొన్ని ఇయర్స్ నుంచి పరిచయం ఉంది. ఇప్పుడు లవ్ ప్రపోజ్ చేస్తుంది. Okay. ఈజ్ ఎ గుడ్ గర్ల్. ఐ లైక్ హర్. అర్జున్, నేను ఇప్పుడు చెప్పే విషయం కరెక్ట్ టైంలో చెప్తున్నానో లేదో తెలీదు, కానీ ఇప్పుడు చెప్పకపోతే మళ్ళీ చెప్పే ఛాన్స్ రాదనుకుంటాను. ఐమ్ ఫీలింగ్ లైక్ ఐమ్ గోనా మిస్ యూ. Shit. I want to be with you every moment. I love you, Arjun. డబ్బులు కావాలరా, డబ్బులు ఎక్కడి నుంచి వస్తారా డబ్బులు? మీకు డబ్బులు? అర్జున్,
నా లైఫ్లోకి అనుకోకుండా వచ్చావు, నవ్వించావు, ఆనందం చూపించావు, కేర్, ఎఫెక్షన్, లైఫ్ని ఒక కొత్త యాంగిల్లో చూపించావు. నా లవ్ని ఎక్స్ప్రెస్ చేసే టైంకి వెళ్ళిపోయావు. నిన్ను ఎంతగా ప్రేమించానంటే నువ్వు లేని ఇన్ని రోజులు నేను జీవశవంలా బ్రతికాను. నాకు నువ్వు కావాలి అర్జున్. ఐ లవ్ యూ. నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? ఇలా ప్రపోజ్ చేయటం నీకు ఇది ఫస్ట్ టైం కాదు. నాతో ఎన్ని డేస్ ఉంటావు, మళ్ళీ ఎవరితో పోతావో. ప్లీజ్ స్టాప్ అర్జున్. నీకెప్పుడో చెప్పాను నా గౌతమ్తో ఎందుకు బ్రేకప్ అయిందో. డూ యూ థింక్ ఐఎమ్ ఎ బిచ్? ఏమో, నాకు తెలుసు ఒక్కడే. తెలియకుండా ఎంతమంది ఉన్నారో, ఇంకా ఎంతమంది వస్తారో. Shut up your nonsense. What do you think of me? ఇన్నాళ్ళు ఎమోషన్స్తో ఆడుకొని ఇప్పుడు నీచంగా మాట్లాడుతున్నా. You are a big cheater. ఆ మాట అనటానికి ఓ అర్హత ఉండాలి. Just shut up and get lost. పోవే. బ్రదర్, నువ్వు సూపర్. దానికి తగ్గిన గుణపాఠం చెప్పావు. నేను అనుభవించిన నరకాన్ని ఇప్పుడు దాని కళ్ళలో చూస్తుంటే దానమ్మ ఆ అనుభూతి మాటల్లో చెప్పలేను బ్రదర్. దానికోసం నా జీవితంలో ఎంత సాక్రిఫైస్ చేస్తానో తెలుసా. కానీ ఇప్పుడు నేను చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నాను బ్రదర్. శివా, హలో. ఏంట్రా అన్నా, ఫోన్ పిక్ చేయట్లేదు? ఆ సురేష్ గారు చూస్తే తిక్కుగా మాట్లాడుతున్నాడు. వాడి తొక్క తీయాల్సిన టైం దగ్గర పడింది. అన్నా వాడి వైపు నేను ఇచ్చేస్తానన్నా. నీ మనీ మొత్తం నేను త్వరలో పే చేస్తానన్నా, ప్లీజ్. నాకు తెలుసు అర్జున్, నువ్వు తెలివైన వాడివే. ఆలోచించుకో. నీ మెదడుకి పదును పెడతావా, నా చేతికి పని పెడతావా?
వచ్చేసి బ్యాంక్ లోన్స్, ఫ్రెండ్స్. గీత ఎంత చేస్తాను నీకు, కానీ నన్ను మోసం చేస్తావు. హలో గౌతమ్, ఆర్ యూ రెడీ ఫర్ ద టాస్క్? నీకు ఎంత డబ్బు కావాలని ఇస్తాను. సీ బాయ్. ఓకే గౌతమ్, నువ్వు హ్యాపీ కదా? చాలా హ్యాపీ బ్రదర్. ఓకే, మన అగ్రిమెంట్ ప్రకారం నాకు ఇవ్వాల్సిన 2 lakhs ఇచ్చేస్తే నేను వెళ్ళిపోతాను. ఓకే బ్రో, ఇప్పుడే ఆన్లైన్ చేస్తాను. ఓకే గౌతమ్. థ్యాంక్స్ బ్రదర్. బ్రదర్ 1 second. ఒక చిన్న డౌట్. చూడడానికి చాలా హానెస్ట్గా మంచి వ్యక్తుల్లో ఉన్న నీకు ఎందుకు ఇలాంటి రిస్కీ రూట్ సెలెక్ట్ చేసుకున్నావు? చెప్పరా 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 చెప్పు 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 చెప్తావా లేకపోతే సత్తావా? ఎక్కడ నీ ఫ్రెండు? వాణ్ణి వదలండి రే, నన్నే కొడతాడా వాడు? వీడు ఎక్కడ్రా డబ్బులు? ఇన్నాళ్ళు ఎక్కడికి రా పోయింటివి? ఈరా డబ్బు అని అడుగుతున్నాడు. చూడిక్కడ గోలి వేసి చాలా రోజయింది. ఈరా డబ్బులు. ఎవరికి ఇవ్వాలి డబ్బులు? ఎందుకు ఇవ్వాలి డబ్బులు? ఎవరికి ఇవ్వాలి చెప్పు, ఇస్తా చెప్పు. ఎవరికి కావాలి? అమ్మా వద్దలండ్రా. ఎక్కడ్రా నీ ఫ్రెండు? చెప్పు. రేయ్, వడ్డీ శివ, కరెక్ట్ టైం ఫోన్ చేసావురా అర్జున్గా. నీకోసమే సర్చింగ్. మీకు ఇవ్వాల్సిన అమౌంట్లో 2 lakhs రెడీ అని, మిగిలిన అమౌంట్ కూడా త్వరలోనే పే చేస్తాం. నీ వాయిస్లో అంత కాన్ఫిడెన్స్ కనిపిస్తుంది. ఇంత తక్కువ టైంలో అంత మనీ ఎలా వచ్చిందిరా నీకు? అవన్నీ నీకు అనవసరం. వెయిట్ ఫర్ సెకండ్ పేమెంట్. వాణ్ణి వదిలేరా అన్నా. గీత మోసం చేసిందని అందరు అమ్మాయిల్ని తప్పుగా అనుకోలేం కదా. లెట్స్ ట్రై ఫర్ అనదర్ గర్ల్. ఈజ్ ఇట్ అర్జున్? యా, ఐఎమ్ అర్జున్. ఒక టాస్క్ ఉంది, చేస్తావా? ఎస్, ఐ మీన్. నా ఎమోషన్స్ ఆడుకుంటావా? నిన్ను వదలను రా అర్జున్.